అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. ఈ లోకల్లో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయము. అయితే ఈ రోజు మీరు మాత్రం ఎవరితో కూడా లావాదేవీల్లో పెట్టుకోకూడదు. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సమాజ సేవకు అంకితం అవుతారు. ఆకస్మిక వస్తు లాభాలు కలుగుతాయి. అప్రయత్న కార్య సిద్ధి జరుగుతుంది. వాణిజ్య వ్యాపారాల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు విధుల్లో మరింత అనుకూలతలు పెరుగుతాయి. క్రీడాకారులు పారిశ్రామిక వర్గాల ఊహించని అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు సంతోషకర సమాచారం అందుతుంది. మహిళల కుటుంబ సమస్యలు ఊరట లభిస్తుంది. తెలుపు రంగు దుస్తులను దానము చేయటం వల్ల, గణపతిని పూజించటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు సంభవం. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు మీరు ఈరోజు తీర్చే ప్రయత్నాలు అయితే చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఈరోజు మీరు కలుసుకొని అందరితోటి ఆప్తులతోటి వ్యక్తిగత విషయాలు కూడా చర్చిస్తారు. ఆదాయం మీకు నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలుంటాయి. వాణిజ్య వ్యాపారాల్లో లేనిపోని చికాకులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు కొంత మనస్తాపానికి గురవుతారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించడం మంచిది. మహిళలకు అనారోగ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది మహిళలు వారి యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి నలుపు రంగు దుస్తులను దానము చేసి లక్ష్మీ స్తోత్రాలను పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. ఆరోగ్యంలో మెలకు రావడం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే అదనపు రాబడి మీకు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రతిభ వెలుగు చూస్తుంది. మరి సన్నిహితులతో వివాదాలు అనేవి తీరుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వాణిజ్య వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. వైద్యులు, రాజకీయ వర్గాలకు హఠాత్తుగా విదేశీ పర్యటనలు అయితే ఉండవచ్చును. విద్యార్థులకు అంచనాలు అయితే నిజమవుతాయి. మహిళలకు ఆస్తి లాభం చేకూరుతుంది. గోధుమను దానమిచ్చటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు గోధుమను దానం ఇచ్చేటప్పుడు 11 తులసి దళాలు దాంట్లో వేసి మీరు దానం ఇచ్చట ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారమయ్యి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీ ఇంట్లో అన్నపూర్ణాదేవి ఇక తిష్టి వేసుకుంటుంది. మీకు ఏ విధమైనటువంటి మీకు ఆర్థిక సమస్యలు అనేవి కలగవు. విష్ణు ధ్యానం శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు శత్రులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు ఉదయాన్నే మరి అమావాస్య కనుక ఉదయాన్నే మీరు 7 లవంగాలు పెట్టి మీరు ఈరోజు మరి దాంట్లో ఒక దీపంలో 7 లవంగాలు పెట్టి ఉంచాలి. ఉదయం పూట, రాత్రి పూట మరి ఆ దీపాన్ని మీరు వెలిగించాలి. వెలిగించి ఇంట్లో మూలల్లో పెట్టి వెలిగించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది. మరియు ఆ రాత్రి పూట మీరు తిండు కింద నెమలిక పెట్టుకొని నిద్రపోతే కనుక నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోయి మీ నుండి ఆ నెమలిక వల్ల మీకు ఉన్నటువంటి దోష నివారణ జరిగిపోతుంది. నెమలికలో నవగ్రహాల శక్తి ఉంది కాబట్టి నెమలిక పాజిటివిటీని, ఎనర్జీని మీకు తీసుకొని వస్తుంది. ఆ గుణం దానికి ఉంది కాబట్టి ఆ శక్తి కారణంగా మీ ఇంట్లో ఉన్న దోషాలు, మీలో ఉన్న దోషాలు పరిహారమై అన్ని శుభప్రదంగా జరిగిపోతాయి. లక్కీ సంఖ్య 6 మరియు లక్కీ కలర్ అయితే ఆవాలు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.